ఫేస్బుక్ మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు వచ్చేసి డేట్ అయితే 17th డేట్ డిసెంబర్ 2025 అండి. నేను వచ్చేసి ఫేస్బుక్లో కూడా అన్ని కార్లు అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. మీకు అందులో ఏదైనా కారు వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా నచ్చినట్టయితే నాకైతే కామెంట్ చేయొచ్చు. నేను కామెంట్ బాక్స్ అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆఫ్ అయితే చేయలేదండి. ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడుగుతారు కాబట్టి. కొంతమంది వచ్చేసి ఈ మధ్యలో అన్నీ కూడా కొన్ని అన్ని కమెంట్స్ అయితే పెడుతున్నారు. కొద్దిగా చూసి అయితే పెట్టండి కమెంట్స్. మీకు నేను పెట్టిన వీడియో కానీ ఫోటో కానీ మిమ్మల్ని చూడమని నేనైతే ఏదైతే బతిలాడట్లేదు. ఓకేనా, మీకు నచ్చితేనే చూడండి, మీకు కారు కావాలనే ఉద్దేశం ఉంటేనే చూడండి. ఓకేనా, ఓకేనా, మన ఫేస్బుక్ కూడా నచ్చితేనే చూడండి. ఓకేనా, ఎవరిని కూడా బలవంతంగా చూడమని నేను చెప్పట్లేదు. ఇంకా వచ్చేసి కారు చూస్తే చూసిండు, వీడియో చూస్తే చూసిండు, ఫోటో చూస్తే చూసిండు. మీకు వచ్చేసి నేను ప్రైజ్ పెడుతున్నాను కదా, ప్రైజ్ పెడుతున్నా అంటే మనకు మార్కెట్లో ఏ ప్రైజ్ ఉందో అదే ప్రైజ్ పెడుతున్నాను. నేను ఒక్కనే హై ప్రైజ్ పెడితే ఎవరు కూడా నా దగ్గర రారు, నా ఫోటో చూడరు, నా వీడియో కూడా చూడరండి. ఓకేనా, నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ప్రతి ఫోటో కూడా అన్నీ కూడా దగ్గరలో వేలల్లో వ్యూస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. ఓకేనా, వారికి నచ్చందే ఆ ఫోటో కానీ వీడియో కానీ చూడట్లేదండి. ఓకేనా, వారికి అది నచ్చితేనే చూస్తుంది. కొంతమంది వచ్చేసి వారికి కారు గురించి తెలుసో తెలియదో కానీ వాళ్ళు వచ్చేసి కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఆ కమెంట్స్ అయితే పెట్టడం అయితే కరెక్ట్ కాదండి. నేను కూడా మీకు డబల్గా త్రిబల్గా ఆన్సర్ అయితే ఇస్తాను, ఎందుకంటే నేను కూడా ఇవ్వచ్చు. కానీ మనమంటే ఒక ఫేస్బుక్ని అయితే రన్ చేస్తున్నాం కాబట్టి మనము లైవ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఫేస్బుక్లో అన్ని వీడియోస్ అన్నీ మనము మాట్లాడడం కానివ్వండి, అన్నీ చేయడం కానీ అందులో అయితే కుదరదు. మీరు నాతో పాటుగా లైవ్గా మాట్లాడాలి అనుకుంటే నా నెంబర్ అయితే ఇస్తున్నాను. నా నెంబర్ వచ్చేసి 9848533710. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకున్నట్టయితే నాతో మాట్లాడచ్చు. ఓకేనా, మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం వల్ల అదైతే కరెక్ట్ కాదు. ఇంకా వేరే వాళ్ళకి ఎంతోమందికి అయితే దాని గురించి అవసరమైతే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది వచ్చేసి వాళ్ళ అవసరాన్ని కూడా చెడగొట్టున్నట్టుగానే ఉంటుంది. ఓకేనా, మీకు సంబంధం విషయం లేనప్పుడు అందులో తల దూర్చకండి. ఓకేనా, మీరు సమాధానం మీరు ఎట్లయితే కమెంట్ చేస్తున్నారో నేను చెప్పేదైతే ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు పెట్టిన కమెంట్కు నేను 5 times రెట్టింతలు ఇవ్వచ్చు. కానీ నేను వచ్చేసి ఒక ఫేస్బుక్ను మనం నడుపుతున్నాం కాబట్టి మనం కొద్దిగా చూస్తూ ఉండాల్సి వచ్చింది. మీకు నాతో మాట్లాడాలి ఆ కమెంటు అనుకున్నట్టయితే నాకు ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్లో మాట్లాడండి. ఓకేనా, మనం వచ్చేసి ఈ రోజుల్లో ఒక బండి మీద 50,000, 1,00,000, 2,00,000 బెనిఫిట్ అనేది ఎప్పుడో 1947 ముచ్చట. మనం వచ్చేసి ఈరోజు మార్కెట్లో అందరూ కూడా కాంపిటీషనే ఉన్నారు కాబట్టి ఒక్క కారు మీద 10 కాకుండా 20 కాకుండా 30 అయితే కూడా రావచ్చు. అది ఎక్కడైనా కస్టమర్ దొరికినట్టయితే కరెక్ట్గా, లేదు అంటే ఒక 20,000 దొరకచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువగా అయితే రాదండి. ఎందుకంటే అందరు కూడా మార్కెట్లో నేను ఒక్కనే పెట్టట్లేదు, మార్కెట్లో ప్రైస్ ఎలా నడుస్తుందో ఆ విధంగానే అందరు కూడా కొంటారు. ఒక కారు కొనేవాడు నా దగ్గరికి ఒక్కసారిగా డైరెక్ట్గా రాడు, ఎన్నో సైట్లు చూసుకుంటూ ఎన్నో కన్సల్టెంట్లు చూసుకుంటూ వస్తారు. అప్పుడు ఒక కారు కొనుక్కునేవాడు 10 కార్లను చూసినట్టయితే అతనికే ఎక్కువగా తెలుస్తుంది, ఈ కారుకు ఇంత ప్రైజ్ పెట్టచ్చునా, ఇంత నేను 10 కార్లు అడిగినా కాబట్టి అందరు కూడా ఈ రేంజ్లో ఉందంటే ఈ రేంజ్ వరకు వస్తుందా అనే కారు అనేది కొనేవాడికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా, కానీ నేను 5 లక్షలు పెడితే మీరు 3 లక్షలు అడగడం కరెక్ట్ కాదండి. అంటే మీకు కారు గురించి ఏ అవగాహన లేదు అని అర్థమైపోతుంది. కొద్దిగా మీరు అలా కామెంట్ పెట్టేటప్పుడు మీరు ఏదో విలేజ్ నుంచి, ఏదో పల్లెటూరు నుంచి, ఏదో మారుమూల ప్రాంతం నుంచి అసలు కారు అంటేనే తెలియదని మాకు అర్థమైపోతుంది. ఓకేనా, కారు గురించి కమెంట్ పెట్టేటప్పుడు ఈ మాటలు నేను చెప్పకుండా, బయట వాళ్ళు చెప్పకుండా, చుట్టుపక్కల వాళ్ళు చెప్పకుండా మనకు వచ్చేసి ఫోన్ మన చేతుల్లో 24 hours మన చేతుల్లోనే ఫోన్ ఉంటుంది. ఓకేనా, ఫోన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి 2018లో 2017లో డీజిల్ బండి మాన్యువల్ ఎంత ప్రైజ్ ఉందని అందులో కొడితే అందులో చూపిస్తుంది. దాని ప్రకారంగా మనము ఎంత అడగాలి, ఎంత ఉంటుంది, ఎంత పెట్టచ్చు అనేది కూడా కొద్దిగా అవగాహన అయితే వస్తుంది. ఓకేనా, మనం ఎడ్డోళ్ళలాగా, తెలవలిలాగా, చదువురానిలాగా, మూర్ఖులంలాగా అలా క్వశ్చన్స్ మనం కామెంట్స్ పెడితే బాగుండదండి. ఓకేనా, దానికి కూడా చాలామంది కామెంట్స్ పెడతారు మీకు, కానీ అది బాగుండదు. ఓకేనా, మెసేజ్ చేసేటప్పుడు ఏదైనా కానీ చూస్తూ కొద్దిగా అర్థం చేసుకొని చేయండి. ఓకేనా, ఇది వచ్చేసి నేను మీకు చెప్పదలుచుకునేది కూడా. ఓకేనా, మన దగ్గర వచ్చేసి
కార్లు అయితే ఏవైతే ఉన్నాయో మళ్ళీ కూడా నేను ఒకసారి అయితే చెప్తాను. మన దగ్గర కార్లు వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ 2017 అయితే ఉంది ఎండింగు. ఎస్ క్రాస్ జీటా వైట్ కలర్లో ఉంది, డీజిల్ బండి, 77,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. నేను 7 లక్షలు చెప్పిన, ఇంకా అదైతే ఫైనల్ అయితే కాదు, కొద్దిగా తక్కువ చేసి ఇస్తారు. ఇంకా మనకు వచ్చేసి 18 మోడల్ అయితే ఉంది, దానికి కూడా నేను ఆల్ఫా వేరియంట్ అది చాక్లెట్లో ఉంది, దాని రీడింగ్ వచ్చేసి 1 లాక్ ఎబోలో ఉంది. దానికి కూడా ప్రైస్ వచ్చేసి 750 చెప్తుండు కస్టమరు. అన్నీ కూడా కస్టమర్ల బండ్లే ఉన్నాయి. మనకు వచ్చేసి కమిషన్ పర్పస్లోనే మనమైతే బండ్లు కొనడం అమ్మడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంత వచ్చేసి మీరు బండిని లైవ్లో చూడండి, చూసిన తర్వాతనే మనం వచ్చేసి ఆ బండి ఓనర్ని పిలిపించి మాట్లాడచ్చు. అప్పుడు కూడా రేట్ అయితే తక్కువ చేస్తారు. అంతేకాని మీరు ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఉండి అన్న లాస్ట్ ప్రైస్ ఎంత, ఫైనల్ ఎంతకు వస్తుంది అంటే, నువ్వు హైదరాబాదు, నేను కరీంనగర్లో, బండి ఒక దగ్గర, అది కొనేటట్టుగా ఉండదు. మీరు కొనలేరు, నేను అమ్మలేను, అదంతే సంగతి. అంటే మీరు బండి కావాలనుకున్న వారు ఇంట్రెస్ట్ అనిపిస్తే అన్నీ నేను పెట్టిన డీటెయిల్స్ పైన ఉంటుంది కార్ దగ్గర, అవన్నీ చదవండి. చూసిన తర్వాత మీకు బండి కావాలనుకుంటే నేను బండి కోసం వస్తున్నా, కొద్దిగా తక్కువ చేస్తారంటే తక్కువ చేస్తారు. ఓకేనా, లైవ్ వచ్చి చూడు, డ్రైవ్ చేయండి, లేదంటే మెకానిక్ని తీసుకొచ్చుకోండి. ఓకేనా, ఆ తర్వాత బండి ప్రైస్ మనం సెటిల్ చేయొచ్చండి. ఓకేనా, ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది రూల్స్ అయితే. ఇంకా వచ్చేసి 17 డిజైర్ అయితే ఉంది, అది కూడా 86,000 రీడింగ్ అయితే ఉంది, వైట్ కలర్ ఉంది, VDI, దాని ప్రైస్ అయితే 6 చెప్తున్నాము. అది కూడా ఫైనల్ కాదు, కస్టమర్ని పిలిపించి బండి ఓనర్ని పిలిపించి మనం మాట్లాడి ప్రైస్ అయితే సెట్ చేయొచ్చు. ఓకేనా, అక్కడ కూర్చుని నాకు 4కు వస్తుందా 3కు వస్తుందా అంటే మీరు అడిగిన క్వశ్చన్కు మేము కూడా రిప్లై ఇస్తే మాత్రం బాగా ఎక్కువగానే ఇవ్వచ్చు. ఓకేనా, అలాంటి పరిస్థితి అయితే రానివ్వకండి. ఓకే, ఇంకా వచ్చేసి 17 టూరెస్ అయితే ఉంది, దాని ప్రైస్ కూడా మనం వచ్చేసి 485 అయితే చెప్తున్నాం, తక్కువ చేసి ఇస్తాము కొద్దిగా లిటిల్గా. ఇంకా వచ్చేసి 15 మోడల్ వచ్చేసి డిజైర్ VDI ఉంది, దానికి కూడా 440, 450 అయితే చెప్తుండ్రు, అది కూడా తక్కువ చేసి ఇస్తాం. మారుతి సియాజ్ వచ్చేసి అది కూడా ఉంది, 2017 షోరూమ్ ట్రాక్తో ఉంది, 1,50,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది, బండి అయితే బాగుంది. ఒక ఇన్సూరెన్స్ అయితే పెండింగ్ ఉంది, దాని ప్రైస్ కూడా 585 అయితే చెప్తుండు, అది కూడా ఫైనల్ కాదు, తక్కువ చేసిస్తాం. లైవ్లో బండ్లు అయితే చూడండి. ఇంకా వచ్చేసి మీ బండ్లు ఏవైనా, మీ కార్లు ఏవైనా అమ్మే ఉంటే మా ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకురండి. మా ఆఫీసు అడ్రస్ వచ్చేసి కోర్టు నుండి జగిత్యాల్ వెళ్ళే రోడ్లో పాత స్పెన్సర్స్ అయితే ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ గలీలో ఆఫీస్ అయితే ఉంది. మీరు అక్కడికి వచ్చేసి మీ కార్ను తీసుకొచ్చినట్టయితే లైవ్లో వీడియో తీసి మన యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేసి మీరు అనుకున్న ప్రైజ్కి అయితే దగ్గరగా అమ్మడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి ఆఫీస్ అడ్రస్ అయితే చెప్పాను. మీ కార్స్ అమ్మే ఉంటే తీసుకురండి. మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలన్నా కూడా మన దగ్గర అన్ని కార్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఢిల్లీ కార్స్ కావాలన్నా కూడా నేను వచ్చేసి డీలింగ్ అయితే చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అడగండి. నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి 9848533710. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ మిత్రులందరికీ, ఫేస్బుక్ మిత్రులందరికీ, ఇన్స్టాగ్రామ్ మిత్రులందరికీ, అందరికీ కూడా నమస్తే అండి ఫ్రెండ్స్. నా యొక్క యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ను కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్తే.